హైదరాబాద్లో సుమన్ అనే ఒక జర్నలిస్ట్ని కొట్టిరండి. కొంతమంది ముఠా కొంతమంది లేడీస్ని పెట్టి కొంతమంది చేత కొట్టించింది. మరి ఏం జరిగిందని నేను కనుక్కుంటే ఒక అక్రమ నిర్మాణం పైన ఒక జర్నలిస్ట్ కేటాయించిన స్థలంలో అక్రమ నిర్మాణం పైన అంటే ఈయన కేటాయించిన గవర్నమెంట్ ఈయన కేటాయించిన స్థలంలో వేరే వాళ్ళు అక్రమంగా దాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తే అక్కడికి వెళ్ళిండట. విచారణకు అధికారులు పిలిస్తే వెళ్ళగా అధికారుల ముందే అక్కడ దాడి జరిగింది. మాటు వేసి దాడి చేయించిన దుండగులు ముందు చూపుతో ఎన్నో ఫిర్యాదులు చేసినా పట్టించుకొని పోలీసులు, రెవెన్యూ అధికారులు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు వీడియోలు పంపడం దురదృష్టకరం. ఎప్పటికైనా ఎవరైనా ఈ లేఖలు చూసి మాట్లాడండి. మరి ఇంతవరకు ఎవరు మాట్లాడలేదే? జర్నలిస్ట్ సంఘాలు ఏం చేస్తున్నాయి? నాతో పాటు నేను ఇక్కడ స్టేట్ లో కూడా దాని మీద కావాల్సినటువంటి చర్యలకి మన యూనియన్ నేను దీనిపై అందరికి ఉన్నతాధికారుల ప్రతి ఒక్కరికి ఫిర్యాదు చేసినాను. డెఫినెట్ గా అండి, అవసరమైతే నేను కూడా మాట్లాడతాను. సో మీరైతే ఏ తప్పు చేయలేదు కదా సుమన్? చేయలేదు సార్, మీకు మొత్తం పంపిస్తాను చూడండి, ప్రతిదీ నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. తప్పకుండా నేను అటు కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్తాను, అవసరం నేనే మాట్లాడతాను. ఎస్పీ గారితో కూడా డెఫినెట్ గా మీకు న్యాయం చేస్తుంది, ఏం ఆందోళన చేయదు. ఫస్ట్ మీ ట్రీట్మెంట్ కంప్లీట్ చేయండి. ఓకే అండి, ఓకే రైట్ అండి. థ్యాంక్ యూ విరాట్ అలీ గారు, థ్యాంక్ యూ. సో ఇది జరిగిన వ్యవహారము. పాపం 2-3 రోజులు అవుతుంది అతని మీద దాడి జరిగి, ఒక్కరు కూడా ఇంతవరకు రెస్పాండ్ కాలేదు. కనీసం కలెక్టర్కు 10 మెసేజ్లు పోయినాయి, ఎస్పీకి మెసేజ్లు పోయినాయి, ఆయన ఓకే అని మెసేజ్ పెడుతుంటే ఇంతవరకు రెస్పాండ్ అవుతలేడు. మరి ఏం చేస్తారండి పోలీస్ వ్యవస్థ ఈ రకమైన దాడి జరిగితే ఒక జర్నలిస్ట్ మీద? తక్షణం యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం. గవర్నమెంట్ ఇచ్చిన భూమి ఎవడో వచ్చి కబ్జా చేస్తుంటే సరే, ఒకవేళ ఇతని భూమి ఇది కాదు వేరే ప్లేస్లో ఉందనుకుంది, సామరస్యపూర్వకంగా కూర్చొని మాట్లాడలేదు కదా, వ్యవస్థ ఉంది కదా. ఈ రకమైన అటాక్ ఏంది? ఒకవేళ అతనే తప్పు చేసిన అనుకుందాం, ఈ రకమైన దాడి ఏంది?